హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గన్సల రుచులు. ఈరోజు నేను మీకోసం జనకూర చేసి చూపించబోతున్నానండి. మనం చేపలు కొనేటప్పుడు ఇవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కర్రీ చూసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ప్రొసీజర్ చూసుకున్నట్లయితే నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది కాస్త హీట్ అయ్యాక అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కాస్త వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 3 ఉల్లిపాయలు, అదేవిధంగా ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 4 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఈ ఉల్లిపాయలు వేగేలోగా మనం ఒక బౌల్లోకి జనం తీసుకుందామండి. ఈ విధంగా ఉంటుందండి. దీన్నే చేపగుడ్లు అని కూడా అంటూ ఉంటారు. తీసుకుందాం. నేను దీన్ని ముందుగానే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే నేను వేడివేడిగా ఉన్న నీళ్లు పోసుకుంటున్నానండి. ఇవి పోయడం వల్ల ఇది ఇంకా బాగా క్లీన్ అవుతుంది. వేడి నీళ్ళతో దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా పోసి ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ చన్నీళ్ళతో కడుక్కోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు చూసుకున్నట్లయితే ఇవి కాస్త ఫ్రై అయ్యాయి. అలాగే ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వేయించుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందులోని పసుపు కూడా వేసుకుందాం. వేసుకుని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగాక మనం ఇందులోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జనను వేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు ఇది కాస్త అడుగంటుతూ ఉంటుందండి. ఇది కనుక చక్కగా ఫ్రై అయినట్లయితే అడుగంటకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం కోడిగుడ్డు పొరట ఎలా చేసుకుంటామో సేమ్ ప్రొసీజర్ అండి దీనికి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూసారు కదా, చక్కగా పొరుట్లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోనే 2 స్పూన్లు కారం వేసుకుందాం. అదేవిధంగా గరం మసాలా కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. వేసుకుని ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకుందామండి. చూసారు కదండి, జన అనేది బాగా కుక్ అయింది. ఇలా మొత్తం కలుపుకుని దీన్ని మరొక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందామండి. మీరు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలండి. చూసారు కదండి, జనకూర అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రోటీలోకి, అదేవిధంగా అన్నంలోకి కమ్మగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.